హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 13 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ చూద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకార పద్ధతి రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరచబడింది? లాస్ట్ క్లాస్లో మనం చూసాము సిపి రాధాకృష్ణన్ గారి యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి. సో ఆ కంటెక్స్ట్లో ఉపరాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చానండి. ఇందులో మనము ఏది కరెక్ట్ అనేది చూద్దాం. ఆప్షన్ ఏ చూడండి, సెకండ్ షెడ్యూల్. సెకండ్ షెడ్యూల్ అనేది మనకి దేని గురించి చెప్తుంది? వివిధ రకాల ప్రివిలేజెస్, అలవెన్సెస్, అలానే ఎమోల్యుమెంట్స్ కి సంబంధించి రాజ్యాంగ పదవులలో ఉన్న వారి యొక్క ఈ ప్రివిలేజెస్ కి సంబంధించి ఈ సెకండ్ షెడ్యూల్ అనేది మెన్షన్ చేస్తుంది. థర్డ్ షెడ్యూల్ గురించి చూడండి. ఈ థర్డ్ షెడ్యూల్ అనేది ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్. ఈ థర్డ్ షెడ్యూల్ అనేది వివిధ రాజ్యాంగ పదవులకి సంబంధించిన ఓత్ అండ్ అఫర్మేషన్ ప్రాసెస్ గురించి వివరిస్తుంది. ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్స్ అటు యూనియన్ ఇటు స్టేట్లో కావచ్చు, అలానే జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, కాగ్, ఇలా వివిధ రకాల రాజ్యాంగ పదవులకి సంబంధించిన ఓత్ అండ్ అఫర్మేషన్ ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి వివరిస్తుంది. అయితే ఈ షెడ్యూల్ 3లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఓత్ మరియు అఫర్మేషన్ ఇందులో లేదు. కాబట్టి బి కూడా రాంగ్. సి ఫోర్త్ షెడ్యూల్. ఫోర్త్ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అండి? ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఈచ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సీట్స్ ఎలొకేషన్ గురించి వివరిస్తుంది. కాబట్టి ఈ ఫోర్త్ షెడ్యూల్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ డి ఏమవుతుంది అండి? షెడ్యూల్స్ లో ప్రస్తావించబడలేదు. ఎస్, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏ షెడ్యూల్స్ లోనూ ప్రస్తావించబడలేదు. రాష్ట్రపతి అయితే ఆర్టికల్ 60 మరియు ఉపరాష్ట్రపతి అయితే ఆర్టికల్ 69లో మెన్షన్ చేయబడి ఉంది. ఇక్కడ రాజ్యాంగంలో వాటిని పొందుపరిచారు, కానీ షెడ్యూల్స్ లో ప్రత్యేకంగా దానిని చేర్చలేదు. ఈ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, నేడు మణిపూర్లో మోదీ పర్యటన. ఈరోజు మణిపూర్లో మోదీ పర్యటించనున్నారు. వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభించనున్నారు. అయితే మణిపూర్లో ఎథనిక్ వైలెన్స్, జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడ పర్యటిస్తున్నారు. సో మనకి ఇందులోని కొన్ని కీలక అంశాలు ఇంపార్టెంట్. ఇది గవర్నెన్స్ లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, చట్టసభల్లో 21% మంది వారసులే. భారతదేశంలోని రాజకీయాలలో ఈ హెరిడిటరీ పాలిటిక్స్, వారసత్వ రాజకీయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇందులో గణాంకాలను మనం చూస్తే ప్రస్తుతం చట్టసభలలో 21% మంది వారసులే ఉన్నారు అని ఏడీఆర్ నివేదిక వెల్లడిస్తుంది. ఇది మనకి గవర్నెన్స్ అలానే జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి. ఇటీవల జన్ జడ్ రెవల్యూషన్ కారణంగా నేపాల్లోని ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి గారు నియమితులయ్యారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, భారత్పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద 50% సుంకాలను విధించడం జరిగింది. అయితే భారత్ మీద సుంకాలను విధించడం అంత తేలిక కాదు అని డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వ్యాఖ్యానించడం చూడవచ్చు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఇవి దెబ్బతీయడానికి దారితీశాయని, అయినా కూడా ఉక్రెయిన్ వార్ ముగింపు కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి. ఈ ఆర్టికల్ ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలోని పాలస్తీనా కోసం ప్రత్యేక దేశం అనే తీర్మానం మీద భారత్ మద్దతు ఇవ్వడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 2 స్టేట్ సొల్యూషన్ అనే థియరీ మీద మనము దీనిలో డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ వన్, మనిషి భాషలో నమ్మించి కంప్యూటర్ భాషలో బోల్తా కొట్టించి. ఈ ఆర్టికల్ ఇటీవలే పెరుగుతున్న సైబర్ నేరాల గురించి మరియు నూతన పోకడల గురించి. ఈ ఆర్టికల్ ఎస్పెషల్లీ హోమోగ్లిఫ్ ఫిషింగ్ సైబర్ అటాక్ గురించి వివరిస్తూ ఉంది. ఈ నూతన సైబర్ అటాక్ విధానం గురించి మనము ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నేడు మణిపూర్లో మోదీ పర్యటన. జాతుల ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి సుమారు 8,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు.
ఈ ఆర్టికల్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారు మణిపూర్లో పర్యటించనున్నారు. దానికి సంబంధించిన కీలక అప్డేట్స్ గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఎథనిక్ వైలెన్స్ తర్వాత మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు తొలిసారి పర్యటిస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఈ ఆర్టికల్లోని కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. మణిపూర్లో జాతుల మధ్య హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఆ రాష్ట్రంలో శనివారం పర్యటించనున్నారు. శాంతి, అభివృద్ధి కార్యక్రమాలను నెలకొల్పడానికి సుమారు 8,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మోదీ మిజోరాం నుంచి చురాచంద్పూర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 ఘర్షణలలో నిరాశ్రయులైన వారిని కలుసుకుంటారు. ఈ చురాచంద్పూర్ అనేది ఈ మెయితీ కూకీ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కి వన్ ఆఫ్ ద కీ సెంటర్ గా చెప్పవచ్చు అండి. చాలా ఎక్కువ హింసాత్మక ఘర్షణ అనేది ఇక్కడ జరిగింది. సో అందుకే ఇక్కడ ఈ ఘర్షణలలో నిరాశ్రయులైన వారిని ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. అలానే ఈ ప్రాంతంలో 7,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మణిపూర్ రాజధాని అయిన ఇంఫాల్లో 1,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 13 నుంచి 15వ తేదీ మధ్య ప్రధాని మోదీ మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పర్యటిస్తారు అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎథనిక్ వైలెన్స్ తర్వాత మణిపూర్ లో మోదీ గారి పర్యటించడం ఇదే మొదటిసారి కాబట్టి దీనికి ప్రాముఖ్యత సంతరించుకుంది. అసలు ఈ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కూకీ మరియు మెయితీకి మధ్య ఏ విధంగా మొదలైంది, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ కూకీ మెయితీ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ కి వన్ ఆఫ్ ద మేజర్ ట్రిగ్గర్ పాయింట్ గా మెయితీస్ కి ఎస్టీ స్టేటస్ కల్పించడం గురించిన డిమాండ్ కి సంబంధించి సో ఈ ఎస్టీ స్టేటస్ కోసం మెయితీస్ చాలా రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు. అలానే మణిపూర్ హైకోర్టు కూడా ఈ మెయితీస్ కు ఎస్టీ స్టేటస్ కల్పించమని రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది కూకీస్ మరియు మెయితీస్ కి మధ్య జాతి ఘర్షణకు దారితీసింది. దో ఎస్టీ స్టేటస్ డిమాండ్ అనేది మేజర్ ఫాల్ట్ లైన్ అయినా కూడా ఈ మణిపూర్ వైలెన్స్ కి సంబంధించి అనేక ఫాల్ట్ లైన్స్ మనం చూడవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫికల్ కంటెక్స్ట్ లో మనం చూసినప్పుడు ఈ వ్యాలీ రీజియన్ ఏదైతే ఉందో ఈ వ్యాలీ రీజియన్ కంప్లీట్ గా మెయితీస్ డామినేషన్ లో ఉంటే ఈ హిల్లీ రీజియన్ ఇటు నాగాస్ డామినేషన్ అండ్ ఇది కూకీ డామినేషన్ ఏరియాగా చెప్పవచ్చు. అయితే ఈ వ్యాలీ రీజియన్ అనేది చాలా ప్రాస్పరస్ రీజియన్. ఈవెన్ క్యాపిటల్ ఇంపాల్ కూడా ఈ వ్యాలీలోనే ఉంటుంది. జాగ్రఫికల్ ఏరియా పరంగా ఈ ఇంపాల్ వ్యాలీ ఈ మణిపూర్ లో టోటల్ 10% వైశాల్యాన్ని కలిగి ఉంటే జనాభా పరంగా చూసినప్పుడు నాన్ ట్రైబల్ డామినేషన్ మెయితీ గ్రూప్ ఈ వ్యాలీ రీజియన్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ జనాభా పరంగా వాళ్ళు మొత్తం రాష్ట్ర జనాభాలో 64% మెయితీస్ ఉండగా ఈ 64% మెయితీస్ ఈ వ్యాలీ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అయితే జనాభాలో 64% ఉండడం వలన అడ్వాంటేజ్ ఏంటండి, పొలిటికల్ బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పొలిటికల్ సీట్స్ ఈ నాన్ ట్రైబల్ కమ్యూనిటీ అనే మెయితీకి లభిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో మొత్తం 60 ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో 40 ఎమ్మెల్యేలు ఈ మెయితీ గ్రూప్ నుంచే ఉన్నారు. అయితే మరి వైశాల్యం పరంగా మిగిలిన 90% ఏదైతే ఉందో ఈ 90% ఏరియాని కేవలం 35% పాపులేషన్ అయిన కూకీ మరియు నాగా ట్రైబ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇందులో ఈ నాగా ట్రైబ్ కూకీ ట్రైబ్ యొక్క ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారండి, కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ 10% ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళ చేతిలో 40 మంది ఎమ్మెల్యేలు ఉంటే మిగిలిన 90% ఎస్పెషల్లీ హిల్లీ రీజియన్ ని, వ్యాలీ రీజియన్ వేరు, హిల్లీ రీజియన్ వేరు. ఇక్కడ వ్యాలీ రీజియన్ లో అన్ని సదుపాయాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ హిల్లీ రీజియన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం చాలా కష్టం, అక్కడ అభివృద్ధి చేయడం చాలా కష్టం. అలాంటి ప్రాంతాలలో కేవలం 20 మంది ఎమ్మెల్యేలే ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉండడం పరిస్థితిని మరింత దిగజారుస్తూ వచ్చింది. ఇదే కాకుండా ఒకవేళ ఈ నాన్ ట్రైబల్ మెయితీ గ్రూప్ కి ఎస్టీ స్టేటస్ గనుక కల్పిస్తే హిల్లీ ప్రాంతంలో ఇప్పటి వరకు భూమి మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ అనేవి తొలగిపోయి ఈ మెయితీ గ్రూప్ కూడా అక్కడ ప్రాంతాలను ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంది అని కూకీ ట్రైబ్ భావిస్తూ వచ్చారు. కాబట్టి ఇది మరింత హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణల వెనుక కొన్ని విదేశీ శక్తుల యొక్క హస్తం ఉంది అని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో తిరిగి శాంతిని మరియు అభివృద్ధిని పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలానే ప్రధాని నరేంద్ర మోదీ మిజోరాంలో కూడా ఒక భారీ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్ కేంద్రంగా సుమారు 8,071 కోట్లతో నూతనంగా నిర్మించిన
51.38 కిలోమీటర్ల పొడవైన రైల్వే కారిడార్ను ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కారిడార్లో ఏకంగా 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించడం విశేషం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కట్ ఆఫ్ మార్కు దాటిన దివ్యాంగులను జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చరు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. సో ఈ ఆర్టికల్ రిజర్వేషన్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించిన రిజర్వేషన్స్ విధానం గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దివ్యాంగుల రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న వివక్షపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏంటి ఈ వివక్ష అనేది చూస్తే, విద్య, ఉద్యోగ ప్రవేశాలకు సంబంధించి అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ మార్కు దాటిన ప్రతిభావంతులైన దివ్యాంగులను జనరల్ కేటగిరీ విభాగంలో చేర్చకుండా వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణించడాన్ని తప్పుపట్టింది. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీలో ఇక్కడ 100కి 90 మార్కులు రావాల్సి ఉంది. అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఈ స్పెషల్లీ ఏబుల్డ్కి సంబంధించి ఒక 75 మార్కులు రావాల్సి ఉంది అని అనుకోండి. సో ఇది కట్ ఆఫ్ అని అనుకుంటే, ఇక్కడ ఒక డిజేబుల్ పర్సన్కి 90 లేదా 92 మార్కులు వచ్చాయని అనుకుంటే అతనిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలోనే కన్సిడర్ చేస్తున్నారు. జనరల్ కట్ ఆఫ్ 90 మార్కులు అయితే ఇతనిని జనరల్ కేటగిరీలోనే పరిగణించాలి అనేది సుప్రీంకోర్టు వాదన. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇలాగా ఈ డిజేబుల్ పర్సన్ని జనరల్ కేటగిరీలోనే కన్సిడర్ చేస్తే ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీలో మరికొంతమంది డిజేబుల్ పర్సన్స్ అర్హత సాధిస్తారు కదా అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లో ఈ విధానమే ఫాలో అవుతూ ఉండగా మరి డిజేబుల్ పర్సన్స్, ఎవరైతే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి సంబంధించిన రిజర్వేషన్స్లో ఈ విధానం ఎందుకు పాటించడం లేదు అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రతిభ కనబరిచినా కూడా దివ్యాంగులను మెరిట్ జాబితాలోకి పైకి పంపించకపోవడం దారుణమని ధర్మాసనం పేర్కొంది. సో ఈ డిజేబుల్ రిజర్వేషన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క కొన్ని కీలక గైడ్ లైన్స్ ని మనం ఇక్కడ చూడవచ్చు అండి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కోసం ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సుగమ్య భారత్ అభియాన్ లేదా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అని పిలుస్తారు. దీనిని 2015లో స్టార్ట్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వారు అన్ని ప్రాంతాలకి కూడా యాక్సెసిబుల్ కలిగి ఉండాలి, అన్ని ప్రాంతాలకు తిరిగి వెళ్ళగలిగేలా ఉండాలి. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళకి అక్కడ ఒక ర్యాంప్ లాంటిది ఏర్పాటు చేయాలి. అండ్ అక్కడ అవసరమైన దివ్యాంగులకు అవసరమైన అన్ని వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ దివ్యాంగులను కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వాళ్ళని భాగస్వామ్యం చేయాలి అని ప్రభుత్వం ఈ క్యాంపెయిన్ ని తీసుకురావడం జరిగింది. అలానే 2016లో ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చారు, ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఈ చట్టం ప్రకారం దివ్యాంగులకు అప్పటి వరకు కల్పిస్తున్న రిజర్వేషన్స్ ను కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే 40% కంటే ఎక్కువ ఈ వైకల్యం లేదా డిజబిలిటీ ఉన్న వారిని అప్పటి వరకు ఉన్న 3% రిజర్వేషన్ ని 4%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇక్కడ విద్యా ఉద్యోగంలో. అలానే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కడైతే ఈ ఉన్నత స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయో ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి 5% రిజర్వేషన్ ని కల్పించారు. అప్పటి వరకు ఉన్న పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 చట్టాన్ని ఈ నూతన చట్టంతో రీప్లేస్ చేశారు. ఇందులో కేవలం 7 వైకల్యాలకు మాత్రమే ఈ రైట్స్ అనేవి వర్తిస్తే ఈ నూతన చట్టంలో దానిని 21కి పెంచడం మనం చూడవచ్చు. ముఖ్యంగా తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా అండ్ సెరెబ్రల్ పాలసీ, మస్కులర్ డిస్ట్రోఫీ అండ్ ఆటిజం ఇలాంటి కొన్ని రకాల నూతన కేటగిరీలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో అయితే ప్రభుత్వం రిజర్వేషన్స్ ని తీసుకువస్తున్నా కూడా వాటిలో కొంత వివక్ష ఇప్పటికీ ఉంది అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం చూడవచ్చు. అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వ స్పందనను కేంద్రాన్ని కోరడం కూడా జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చట్టసభలలో 21% మంది వారసులే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఏడీఆర్ నివేదిక. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూలు ఈ నివేదికను రూపొందించాయి. దీనిలో హెరిడిటరీ పాలిటిక్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోని వారసత్వ రాజకీయాలకు సంబంధించిన గణాంకాలను ఇచ్చాయి. అందులో ముఖ్యంగా లోక్సభలో మరియు రాజ్యసభలో ఎలా ఉన్నారు అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఈ వారసత్వ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, దానితో పాటు రాష్ట్రాల వారీగాను జెండర్ పరంగా కూడా ఈ వారసత్వ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అనే గణాంకాలని ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశ రాజకీయాలలో కుటుంబ వారసులదే కీలక పాత్రగా ఉంటుంది అని తాజా నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్రాలలోని చట్టసభలలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం
5,204 మందిని విశ్లేషించగా 5వ వంతుకు పైగా అంటే అరౌండ్ 1/5 ఆఫ్ ద పొలిటీషియన్స్ ఈ రాజకీయ నేపథ్యం వారసత్వంగా కలిగి ఉన్నవారే ఉన్నారు. అంటే సుమారు 20% పైబడి మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ లోక్సభలో అత్యధికంగా 31% మంది, రాజ్యసభలో 21% మంది ఎంపీలు వారసులుగా ఉన్నారు. అండ్ రాష్ట్రాలలోని చట్టసభలను కూడా జత చేస్తే మొత్తం ప్రజాప్రతినిధులుగా రాజకీయ వారసులు 21% ఉన్నారు. కంప్లీట్ ఓవరాల్గా మనం చూసినప్పుడు 21% ఈ హెరిడిటరీ పాలిటిక్స్ని చూడవచ్చు. మొత్తంగా 5,204 మంది ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉండగా అందులో 1,107 మంది ఈ రాజకీయ వారసత్వం కలిగి ఉన్నవారే ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ పరంగా మనం చూసినప్పుడు జాతీయ పార్టీలలో అత్యధికంగా కాంగ్రెస్లో 32% రాజకీయ వారసులు ఉండగా ఆ తర్వాత బీజేపీలో 18% మంది ఉన్నారు. అత్యల్పంగా నేషనల్ పొలిటికల్ పార్టీస్లో 8% వారసత్వం కలిగి ఉండి సిపిఏ లీస్ట్లో ఉంది. అలానే రాష్ట్రాల వారీగా గణాంకాలను మనం చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 141 మంది, మహారాష్ట్ర 129 మంది, కర్ణాటక 94 మందితో టాప్ 3 ప్లేసెస్లో ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో 86 మంది ఉండగా తెలంగాణలో 37గా అంటే రాజ్యసభను మినహాయించి 37గా ఉన్నారు. అలానే జెండర్ వారీగా కూడా ఇక్కడ మనం చూసినప్పుడు పురుషుల కంటే కూడా మహిళలు ఈ రాజకీయ వారసత్వం ఎక్కువగా అందిపుచ్చుకుంటూ ఉన్నారు. పురుషులు 18% ఉండగా ఓవరాల్గా అంటే ఎక్కువ మంది పురుషులు ఉండడంతో పర్సంటేజ్ ఇక్కడ తక్కువగా కనిపిస్తుంది. అలానే మహిళలు 47% ఉన్న మహిళలలో తక్కువే ఉంటారు. అందులో కూడా 47% రాజకీయ వారసత్వం కలిగిన వారే ఉన్నారు. సో ఇది మనకి జెండర్ డిఫరెన్సెస్ గురించి కూడా తెలియజేస్తుంది. దీనికి గల కారణాలు ఏంటండి? గెలుపు అవకాశాలు మరియు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే స్తోమత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని వారసులకు పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి అని ఈ నివేదిక అభిప్రాయపడింది. అలానే అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడము, పార్టీపై కుటుంబాల పట్టు కూడా దీనికి కారణమవుతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి, భారత్ మద్దతు. ఈ ఆర్టికల్ 2 స్టేట్ సొల్యూషన్ మీద ఇటీవలి న్యూయార్క్ డిక్లరేషన్ కి సంబంధించి భారతదేశం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానం మీద తమ మద్దతును తెలిపింది. ఇది చాలా వన్ ఆఫ్ ద హిస్టారికల్ స్టెప్ అని చెప్పవచ్చు అండి. ఈ 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణను నిలిపి ఇరు దేశాలకు కూడా 2 ప్రాంతాలను విభజించి ఇవ్వాలి అనేది ఈ 2 స్టేట్ సొల్యూషన్ యొక్క తీర్మానం. దీనికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే అసలు హిస్టారికల్గా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకి సంబంధించిన ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. చారిత్రకంగా అనేక కారణాల వలన యూదులు ఎవరైతే ఉన్నారో వారు తమ హోమ్ ల్యాండ్ని కోల్పోయారు. అండ్ తరువాతి కాలంలో ఇక్కడ ఎస్పెషల్లీ వరల్డ్ వార్ పీరియడ్స్లో యూదులు తమ హోమ్ ల్యాండ్ కోసం ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చారు. దీనిలో భాగంగా బ్రిటన్ జ్యూస్ కోసం ఒక హోమ్ ల్యాండ్ని క్రియేట్ చేయాలి అనే ప్రతిపాదనకు సపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం బాల్ఫోర్ డిక్లరేషన్ 1919ని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రస్తుత పాలస్తీనాలోని కొంత భాగాన్ని విభజించి జ్యూస్కి మరియు ఇక్కడ పాలస్తీనాలో ఉన్న అరబ్స్కి పంచాలి అనేది ఈ డిక్లరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికోసం అనేక చర్చల తర్వాత 1937లో బ్రిటిష్ ప్రభుత్వం పీల్ కమిషన్ను నియమించింది. ఈ పీల్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? పాలస్తీనాను 2 సెపరేట్ స్టేట్స్, ఒకటి జూయిష్ స్టేట్, 2 అరబ్ స్టేట్గా విభజించాలి అనేది దీని ఉద్దేశం. అయితే అప్పటికే ప్రపంచం 2వ వరల్డ్ వార్ వైపు ప్రయాణిస్తూ ఉంది. దానితో బ్రిటన్ ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టింది. తరువాత ఇక్కడ 2వ వరల్డ్ వార్ ముగియడము మరియు 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అవడంతో ఈ సమస్యను బ్రిటన్ ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పింది. 1947లో యుఎన్ పార్టిషన్ ప్లాన్ ఐక్యరాజ్య సమితి ఒక ప్లాన్ ని డిక్లేర్ చేసింది. ఇందులో యుఎన్ రెజల్యూషన్ 181 తీర్మానం ప్రకారం సెపరేట్ జూయిష్ అండ్ అరబ్ స్టేట్స్ విత్ జెరూసలేం అండర్ ఇంటర్నేషనల్ కంట్రోల్. ఈ యుఎన్ ప్లాన్ ప్రకారం జూయిష్ స్టేట్ అరౌండ్ 54% ఏరియాతో ఈ జూయిష్ స్టేట్ మరియు రిమైనింగ్ ఏరియాతో అరబ్ స్టేట్ ఏర్పాటు చేయాలనేది ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. అలానే ఇరు మతాలకి సంబంధించి అత్యంత ప్రసిద్ధమైన జెరూసలేంను ఇంటర్నేషనల్ ఆర్డర్లో ఉంచాలి అని, ఏ దేశానికి చెందకుండా ఇంటర్నేషనల్ ఆర్డర్ ప్రకారం దానిని కంటిన్యూ చేయాలి అనేది యుఎన్ పార్టిషన్ ప్లాన్. దీనికి ఇజ్రాయిల్ ఎవరైతే జూయిష్ పీపుల్ ఉన్నారో వాళ్ళు అంగీకరించారు. దీని ప్రకారం మే 14, 1948లో ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ ప్రకటించుకుంది. అయితే నెక్స్ట్ డేనే అరబ్ స్టేట్స్ 5 అరబ్ రాజ్యాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. దీనిలో ఇజ్రాయెల్ విజయం సాధించి సుమారు మొత్తం ప్రాంతంలో 77% ఆక్యుపై చేసుకుంది.
మళ్ళీ 1967లో అరబ్ రాజ్యాలు మళ్ళీ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. దీనినే 6 డే వార్ అని పిలుస్తారు. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ విజయం సాధించి వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ మరియు ఈస్ట్ జెరూసలం ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంది. సో ఈ విధంగా పాలస్తీనాలోని చాలా ప్రాంతాలను ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తూ ఉంది. ఇక్కడ దీంతో పాలస్తీనీయులకు నివసించడానికి స్థలం లేకపోవడం మరియు పక్క దేశాలలో వాళ్ళు నిరాశ్రయులుగా జీవించడం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణలకు దారితీసింది. తదుపరి కాలంలో గాజా స్ట్రిప్ లోని ఒక రెవల్యూషనరీ గ్రూప్, ఒక రెబిలియన్ గ్రూప్ అనేది హమాస్ ఏర్పడింది. ఈ హమాస్ ఇజ్రాయెల్ మీద అనేక దాడులు చేస్తూ వచ్చింది. అయితే తదుపరి కాలంలో యుఎస్ మీడియేషన్ తో ఇజ్రాయెల్ ప్రధాని మరియు పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLOకి చెందిన రాజకీయ ప్రతినిధుల మధ్య ఒప్పందాలు కుదిరాయి. వాటినే ఓస్లో అకార్డ్స్ అని పిలుస్తారు. 1990s లో ఈ ఓస్లో అకార్డ్స్ ప్రతిపాదించినా కూడా ఈ ఒప్పందాలు పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. ఇరు దేశాల మధ్య మ్యూచువల్ రికగ్నైజేషన్ అనేది జరగలేదు. అండ్ తరువాతి కాలంలో 2020లో ఈ అబ్రహాం అకార్డ్స్ అనేవి అమలులోకి రావడానికి మళ్ళీ యుఎస్ మీడియేషన్ చేసింది. అయితే ఇవి కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. తరువాత గాజా కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా మరియు ఈ వెస్ట్ బ్యాంక్, గాజా ఈ ప్రాంతాల మీద తీవ్రంగా దాడులు చేయడము, ఈ గాజాలో హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏర్పడడంతో ఇప్పుడు మళ్ళీ UN రెజల్యూషన్, న్యూయార్క్ డిక్లరేషన్ ని గత నెలలో ఫ్రాన్స్ మరియు సౌదీ అరేబియా బ్యాకప్ చేస్తూ ఇక్కడ ప్రతిపాదించగా ఇప్పుడు దానికి సంబంధించి ఓటింగ్ జరిగింది. ఇందులో సుమారు 142 దేశాలు ఈ 2 స్టేట్ సొల్యూషన్ కు మద్దతుగా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అందులో భారతదేశం కూడా అనుకూలంగా ఓటు వేయడం విశేషం. ఎందుకంటే ఇండియా మరియు ఇజ్రాయెల్ రిలేషన్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా భారతదేశం ఎప్పటి నుంచో ఈ 2 స్టేట్ సొల్యూషన్ ని ఒక పర్మనెంట్ ప్రాతిపదికగా, ఒక పర్మనెంట్ సొల్యూషన్ గా ప్రతిపాదిస్తూ వచ్చింది. కాబట్టి భారతదేశం తన మద్దతుని ఇక్కడ ఈ 2 స్టేట్ సొల్యూషన్ కి ఇవ్వడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి తొలిసారి మహిళ నేతృత్వం. విశ్రాంత చీఫ్ జస్టిస్ చేతికి పగ్గాలు. ఆమె బెనారస్ హిందూ వర్సిటీ పట్టభద్రురాలు. ఒప్పందం మేరకు పార్లమెంటు రద్దు. 2026 మార్చి 21న తాజా ఎన్నికలు. సో ఈ ఆర్టికల్ ఇటీవలి నేపాల్ జన్ జడ్ రెవల్యూషన్ కి సంబంధించి మరియు అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల నేపాల్లో KP ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. దాని ఫలితంగా ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వం వహించనున్నారు. ప్రధానిగా ఆమెను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. అండ్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే మహిళలు ఎవరు ఇప్పటి వరకు నేపాల్ ప్రధానిగా లేరు. సుశీలా కార్కి నేపాల్కు మొదటి మహిళా ప్రధానిగా నియమితులవ్వడం విశేషం. అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన తొలి మరియు ఏకైక మహిళగాను సుశీలా కార్కి గారు ఇక్కడ నిలవడం చూడవచ్చు. అదేవిధంగా ఆందోళనకారుల యొక్క డిమాండ్ కు అనుకూలంగా మొదటి సమావేశంలోనే ఆమె పార్లమెంటు రద్దుకు సిఫారసు చేశారు. అండ్ 2026 మార్చి 21వ తేదీన నేపాల్ పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం చూడవచ్చు. ఈ విధంగా ఒక నూతన తాత్కాలిక మరియు ఆపద్ధర్మ ప్రభుత్వానికి సుశీలా కార్కి గారు నేతృత్వం వహించనున్నారు. భారత్తో కూడా ఈమెకి మంచి సంబంధాలు ఉన్నాయండి. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఈవిడ 1975లో భారత్లోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశారు. అండ్ తర్వాత న్యాయశాస్త్ర పట్టా పొంది నేపాల్ యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా ఆమె ఎదిగారు. అలానే భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ పేర్కొన్నారు. ఇటీవల నేపాల్ ప్రభుత్వం చైనా వైపు కొంత మొగ్గు చూపుతూ ఉండడం చూసాము. అయితే ఇప్పుడు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో సుశీలా కార్కి గారి నేతృత్వం కారణంగా ఇండియా మరియు నేపాల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు, ట్రంప్. ఈ ఆర్టికల్ ఇటీవలి ఇండియా US స్ట్రెయిన్డ్ రిలేషన్స్ కి సంబంధించి అలానే భారతదేశం మీద 50% సుంకాలను విధించడానికి గల కారణాలను డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడం చూడవచ్చు. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై 50% సుంకం విధించడం అంత తేలికైన విషయం కాదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
శుక్రవారం స్పష్టం చేశారు. ఇప్పటివరకు చూసాము భారతదేశం మీద అమెరికా తన హెజిమనీని ప్రదర్శిస్తూ వచ్చింది. భారత్ని మిగిలిన దేశాలు కూడా బాయ్కాట్ చేయాలి అని, యూరోపియన్ యూనియన్ కూడా 100% సుంకాలను విధించాలి అని ప్రతిపాదించారు. అయితే భారతదేశం తన స్టాండ్ మీద స్టిల్ చాలా దృఢంగా నిలబడింది. అమెరికా యొక్క బెదిరింపులకు ఏమాత్రం లొంగిపోలేదు. అలానే ఇటు డిప్లొమాటిక్గా రష్యాతో తన ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూనే చైనాతో కూడా బంధాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో భారత్ మీద సుంకాలు విధించడం అంత తేలిక కాదు అని, అయినప్పటికీ రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి తాము సిద్ధమయ్యామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్ మీద 50% సుంకాలను విధించడం వలన భారత్తో అమెరికాకు విభేదాలు వచ్చాయి అని, అయినప్పటికీ నేను ఆ చర్యను తీసుకున్నాను అని, ఇలాంటి ఎన్నో పనులు రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తాను తీసుకోవడం జరిగింది అని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇండియా యొక్క ఫర్మ్ స్టాండ్ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిలో కొంత మెత్తబడడం చూడవచ్చు. భారత్ మరియు అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయి అని, త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా మొదలవనున్నాయని ప్రకటించడం చూసాము. సో కొంత డీవియేషన్ తన స్టాండ్లో మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది కూడా ఇండియా మరియు యుఎస్ రిలేషన్స్ కి సంబంధించే. భారత్తో మాకు అత్యున్నత సంబంధాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానిస్తే, భారత్ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యమని ఇటీవల అమెరికా రాయబారిగా భారత్లో నియమించబడిన సెర్గియో గోర్ వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో ప్రస్తుతం అమెరికాతో అత్యున్నత సంబంధాలు ఉన్న దేశాలలో భారత్ ఒకటి అని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కొనియాడారు. భారత్తో కలిసి పనిచేయడానికి కొన్ని సమస్యలు అడ్డు వస్తున్నాయని, అయితే ఇటీవలి రాయబారిగా నియమించబడిన సెర్గియో గోర్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఉన్న అనుబంధం ఈ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ రూబియో వ్యాఖ్యానించడం చూడవచ్చు. అండ్ భారత్ అమెరికా బంధాలను బలోపేతం చేయడంలో సెర్గియో సమర్థవంతంగా పనిచేస్తారు అని రూబియో పేర్కొన్నారు. అంటే ఇక్కడ భారత్తో సంబంధాలను తాము కోరుకుంటున్నాము అని, ఇప్పటికీ ప్రపంచంలో అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి అని కూడా రూబియో వ్యాఖ్యానించారు. అదేవిధంగా భారత్ను చైనాకు దూరం చేసి యుఎస్కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. భారత్ను యుఎస్ వైపుకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయమని ఆయన అన్నారు. తమ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ కోసం భారతదేశం తమ ప్రధాన మార్కెట్ కావాలి అని కోరుకుంటున్నట్లు గోర్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఏడాది నవంబర్లో భారత్లో జరగనున్న క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని కూడా సెర్గియో గోర్ తెలపడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనిషి భాషలో నమ్మించి కంప్యూటర్ భాషతో బోల్తా కొట్టించి. ఈ ఆర్టికల్లో మనకి న్యూ ఏజ్ సైబర్ క్రైమ్స్ గురించి, ఎస్పెషల్లీ హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్ అనే ఒక నూతన ఈ డిసీవింగ్ అటాక్ గురించి వివరించడం జరిగింది. అసలు ఈ హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్ అంటే ఏంటి, ఇందులో సైబర్ నేరగాళ్లు ఏ విధంగా టెక్నిక్స్ను ఉపయోగించి మనల్ని బోల్తా కొట్టిస్తారు లాంటి వివరాలను ఇవ్వడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఫిషింగ్ అటాక్ అంటే ఏంటి, ఏదైనా రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్ సంస్థకి సంబంధించి వెబ్సైట్ను కానీ లేదా అలాంటి వాటిని కానీ కొంత సిమిలర్గా పదం వచ్చేటట్టు మనకి డిజైన్ చేసి ఒక ఫేక్ లింక్ని క్రియేట్ చేసి పంపిస్తూ ఉంటారు. దానిని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ అయ్యే విధంగా అలాగా ఒక మాల్వేర్ని పంపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రజలలో ఈ సైబర్ నేరాల మీద అవగాహన పెరగడంతో ఇలాంటి ఫేక్ లింక్స్ని ఎక్కువగా ఓపెన్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ లేదా అమెజాన్ లాంటి వెబ్సైట్ లింక్లను వాటి స్పెల్లింగ్స్ చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు. మనకి అమెజాన్ స్పెల్లింగ్ తెలుసు, AMAZON, అమెజాన్ అనేది ఐడియా ఉంది కాబట్టి ఒకసారి చూడగానే గుర్తుపడతాము. కానీ ఈ ఫేక్ లింక్స్ లో ఏ విధంగా ఉండవచ్చు, ఇక్కడ AMOZAN ఇలా ఉండవచ్చు. లేదా ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఉంది, ఫ్లిప్కార్ట్ మనకి FLIPKART అని ఉంటుంది. కానీ ఫేక్ లింక్స్లో ఏ విధంగా ఉండవచ్చు, FLIPCART ఫ్లిప్కార్ట్ అని ఉండవచ్చు. సో ఈ మధ్య కాలంలో ప్రజలలో వీటి మీద అవగాహన ఉండడంతో ఇలాంటి లింక్స్ ని వాళ్ళు ఓపెన్ చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు సైబర్ నేరగాళ్లు మరొక అడుగు ముందుకు వేసి ఈ హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్ కి పాల్పడుతున్నారు. ఈ హోమోగ్లిఫ్ ఫిషింగ్ అటాక్ లో ఏ విధంగా ఉంటుందండి, విజువల్లీ సిమిలర్ క్యారెక్టర్స్ ని ఉపయోగించి ఇక్కడ ఫేక్ లింక్స్ ని క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెబ్సైట్లలో లాటిన్ అక్షరం బదులు సిరిలిక్ అక్షరం మార్చి మోసం చేశారు ఇటీవల కాలంలో. రెండిటిలోనూ ఏ అనేది కొంచెం ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, జనరల్గా మనకి ఆ లింక్ చూడగానే ఓకే ఇది జెన్యూన్ అని అనిపిస్తుంది, వెంటనే దానిని క్లిక్ చేస్తాము. కానీ ఇక్కడ స్పెల్లింగ్ని మార్చడానికి కాకుండా అక్షరం యొక్క భాషని మార్చారు. రెండిటిలోనూ అక్షరం ఒకేలా ఉంటుంది, కానీ కంప్యూటర్ ఏం చేస్తుంది, అది వేరు వేరు వెబ్సైట్ని క్రియేట్ చేస్తుంది. కానీ మనకి రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి మనము అది జెన్యూన్ వెబ్సైట్ అనుకుంటాము. ఈ విధంగా ఒక నూతన సైబర్ మోసాలకి తెర తీయడం మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, మనకి యాపిల్.com ఏది జెన్యూన్, రెండు చూడడానికి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కానీ జనరల్గా ఈ డిసీవింగ్ క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయడం కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి సులభంగా ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ హోమోగ్లిఫ్ అటాక్స్ అనేవి చాలా డేంజరస్, విజువల్లీ డిసిప్షన్, ఇవి చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, డిసిప్ట్ అయిపోయి ఉంటాం మనము. క్రాస్ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ని మనము ఓపెన్ చేద్దామని అనుకుంటే వేరే ప్లాట్ఫామ్ అది ఓపెన్ చేస్తుంది. ఇది మాల్వేర్ వెబ్సైట్కి ఓపెన్ చేసి ఇక్కడ మన ఖాతాలో డబ్బులు పోగొట్టడము లేదా సమాచారము తస్కరించడం లాంటివి జరగడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ హోమోగ్లిఫ్ అటాక్స్ అనేవి చాలా డేంజరస్గా చెప్పవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? సైబర్ సెక్యూరిటీని మరింత విస్తృతం చేయడంతో పాటు యూజర్స్ కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలోనూ లింకులను క్లిక్ చేయకుండా సదరు సంస్థకు సంబంధించిన అక్షరాలను మనమే టైప్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లు, ఇతరత్ర లావాదేవీల కోసం 2-way అథెంటికేషన్ అనేది పెట్టుకోవాలి. అంటే లావాదేవీ పూర్తి అవ్వాలంటే ఈమెయిల్తో పాటు ఫోన్కి కూడా ఓటీపీ వచ్చేలా చూడాలి. అప్పుడే ఒకవేళ మన ఈమెయిల్ హ్యాక్ అయినా కూడా ఫోన్ ఓటీపీ లేకుండా అది ట్రాన్సాక్షన్ అనేది పూర్తి అవ్వదు. అలానే మనకు తెలియకుండా ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయితే ఫోన్కి ఓటీపీ వస్తుంది కాబట్టి వెంటనే మనం కూడా అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ సైబర్ నేరాలను, ఎస్పెషల్లీ ఈ న్యూ ఏజ్ ఛాలెంజెస్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అవినీతి కట్టడికి ఏఐ మంత్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల అనేక రంగాలకు విస్తరిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రాజకీయ రంగానికి కూడా ఈ అవినీతి కట్టడి కోసం ఏఐ మంత్రిని ఉపయోగించడం చూడవచ్చు. ఈ ఏఐ మంత్రిని ఏ దేశంలో వినూత్నంగా ఉపయోగిస్తున్నారు అండి? అవినీతిని నిరోధించేందుకు అల్బేనియా ఏఐ ఆధారిత అసిస్టెంట్ డియల్లాను కేబినెట్ మంత్రిగా నియమించారు. ఈ తరహా నియామకం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. అల్బేనియాలో డియోలా అంటే సూర్యుడు అని అర్థం. ఆ దేశ సాంప్రదాయ దుస్తులు ధరించినట్లు రూపొందించిన ఈ వర్చువల్ మహిళా మంత్రి ప్రజాధనంతో చేపట్టే ప్రాజెక్టుల పర్యవేక్షణ అనేది చేస్తుంది. ఈ డియోలా ప్రజా పనులలో సమూల మార్పులు తీసుకురానుంది. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించడం, ప్రజాధనం కేటాయింపులు పారదర్శకతతో జరిగేలాగా చూడనుంది అని అల్బేనియా ప్రధాని వెల్లడించారు. సో ఈ ఏఐ టెక్నాలజీలో ఇది ఒక నూతన ఒరవడిగా చెప్పవచ్చు అండి. రాజకీయ రంగం, పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తూ ఉంది. ఏఐ మంత్రులు భవిష్యత్తులో మరిన్ని దేశాలు తీసుకువస్తాయో లేదో చూడాలి. అండ్ ఈరోజు వన్లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. భారత పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం ప్రధాని నరేంద్ర మోదీతో 2025 సెప్టెంబర్ 11న వారణాసిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారతీయులు అధికంగా ఉండే మారిషస్కు మన దేశం 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీనితో పాటు తీర ప్రాంత భద్రత లాంటి 7 కీలక ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకుంది. సో మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాసులో చూసాము, భారతదేశం యొక్క మ్యారిటైమ్ విజన్లో మారిషస్ చాలా ప్రధాన పాత్ర పోషించనుంది. ముఖ్యంగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో పాటు మహాసాగర్ పాలసీలకు మారిషస్ అనేది వన్ ఆఫ్ ద కింగ్ పిన్. కాబట్టి భారతదేశం మారిషస్తో చాలా సత్సంబంధాలను కలిగి ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, దేశీయ యూనికార్న్ అంటే $100 కోట్ల కలిగిన సంస్థల జాబితాలోకి 11 కొత్త అంకురాలు చేరాయి. అంటే 11 న్యూ స్టార్టప్స్ ఇప్పుడు దేశంలో యూనికార్న్లుగా ఎదిగాయి. దీంతో దేశంలోని మొత్తం యూనికార్న్ల సంఖ్య 73కు చేరింది అని ఏఎస్కే ప్రైవేట్ హెల్త్ హురూన్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్ రిపోర్ట్ 2025 పేర్కొంది. సో మొత్తంగా ఇప్పుడు ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయండి అంటే $100 కోట్ల లేదా 8,800 కోట్ల వాల్యూ కలిగిన యూనికార్న్స్. అంటే ఈ స్టార్టప్స్ యొక్క వాల్యూ మొత్తం 73 ఉన్నాయి అలాంటివి. అండ్ లేటెస్ట్గా 11 చేరాయి. ఏంటండి అవి? AI.Tech, నవీ టెక్నాలజీస్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటైల్, డార్విన్ బ్యాగ్స్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్, ఇలా ఈ 11 సంస్థలు ఇప్పుడు యూనికార్న్లుగా ఎదిగాయి. దేశంలో అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ లాంటి వాటితో భారతదేశంలో ఈ అంకుర సంస్థల యొక్క స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది మెరుగుపడుతుంది.
అండ్ ప్రస్తుతం 73 యూనికార్న్లు ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు ఇంకా వెనుకబడే ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఇప్పటికీ 1050 యూనికార్న్ స్టార్టప్స్ ఉండగా అండ్ చైనాను చూసినప్పుడు అరౌండ్ 343 ఇక్కడ మనము చూడవచ్చు. అయితే భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈ అంకుర సంస్థలు ఎదుగుతూ ఉన్నాయి అండ్ భవిష్యత్తులో మరిన్ని అంకుర సంస్థలు ఈ యూనికార్న్ స్టేటస్ పొందాలని కోరుకుందాం. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. 2 దేశాల పరిష్కారం అంటే 2 స్టేట్ సొల్యూషన్ అనే పదం కొన్నిసార్లు ఏ వ్యవహారాల సందర్భంలో వార్తలలో ప్రస్తావించబడింది, ఏ దేశానికి సంబంధించిన అఫైర్స్ లో ఇది ప్రస్తావించబడింది అని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది నేను ఫ్రేమ్ చేయలేదు, ఇది యూపీఎస్సీ 2018 క్వశ్చన్. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఈ 2 స్టేట్ సొల్యూషన్ అనేది ఈ ఇయర్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే భారతదేశం ఈ 2 స్టేట్ సొల్యూషన్ కి మద్దతు ఇస్తూ న్యూయార్క్ డిక్లరేషన్ కి సంబంధించి యుఎన్ రెజల్యూషన్ కి ఓటు వేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్ లో ఈ క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగిందండి. ఇందులో 4 స్టేట్మెంట్స్ ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.